హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఈరోజైతే మా హోమ్ టూర్ చేద్దామని అయితే చూపిస్తున్నాను. మా ఇల్లు మొత్తం ఎలా ఉందా అనేది చూపిస్తాను, ఓకేనా? వచ్చేసేయండి. ఇది ఎంట్రెన్స్, దూరంకి వెళ్ళి ఇది ఎంట్రెన్స్ అనమాట. హాల్లోకి రాగానే ఇక్కడ ఫ్రిడ్జ్ టీవీ అయితే ఉంటుంది. ఇక్కడ సైడు ఫ్రిడ్జ్ టీవీ, ఇది హాల్ అనమాట. హాల్ ఒక్కటే జర పెద్దగా ఉంటుంది. ఇక్కడనైతే టీపాయ్ పెడతాము, ఇంకా పిల్లలు ఏమైనా పెట్టుకొని తినడానికి ఏమన్నా. ఇక్కడనైతే సోఫా సెట్స్ ఉంటాయి. ఇక్కడ అక్కడ రెండు పెద్దది చిన్నది, అక్కడ ఇక్కడ ఒకటి. ఇక్కడ ఏదైనా రాసుకోవడానికి ఏమైనా ఇది టేబుల్ మేటు. ఇవన్నీ డిజైన్స్ అలా ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇందులో అయితే మొత్తం గాజు మా పాప సమానే ఉంటుంది. ఇందులో ఇవన్నీ కబోర్డ్స్లలో అన్నీ ఫుల్లే ఉంటాయి, ఏదో ఒకటి అన్నట్టుగా. ఈ ఫొటోస్ ఇవన్నీ ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది మా పాప ఫోటో, ఇవన్నీ దేవుని ఫొటోస్. ఇక్కడ వచ్చేసి చూపించడానికి నాకు ఇష్టమైన ఫోటో అనమాట. ఇది మాది నా సెకండ్ మ్యారేజ్ డే రోజు దిగామన్నమాట. ఈ ఫోటో నాకు చాలా ఇష్టము. ఫస్ట్ టైం మాకు ఫొటోస్ అంటే ఫ్రేమ్ కట్టించుకుంది ఇదే అనమాట. నాకైతే చాలా ఇష్టం ఆ ఫోటో, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ అయితే మొన్న చూపించాను కదా, మొత్తం క్లీనింగ్ చేసినప్పుడు. ఇంత చిన్న ఉంటుంది కిచెన్ అయితే, మామూలుగానే ఉంటుంది. ఇక ఇవన్నీ డబ్బాలు ఇక్కడ అన్నీగా మనం వంట వేసుకునే పోపు డబ్బాలు అవన్నీ ఇక్కడ సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇక్కడ అయితే పొయ్యి బండ అనమాట. అక్కడ పొయ్యి, ఇక్కడ మొత్తం అక్కడ సింకు, ఇక్కడ అన్నితో వండుకునే గిన్నెలు అయితే పెట్టుకుంటాను. ఇక అన్ని జనరల్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికైతే ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అన్నీ కొన్ని డబ్బాలలో పెట్టేస్తాను, కొన్ని డబ్బాలు అయితే పోసి పెడతాను. ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ డబ్బాలలోనైతే పెడతాను. ఇక్కడ క్యాన్లలో ఇట్లా, ఓకేనా? ఇదైతే చిన్న కిచెన్. ఇక్కడ వచ్చేసి బాసన్ల స్టాండ్ అనమాట. ఇవన్నీ గిన్నెలు ఇక్కడ అన్నీ మంచిగా అయితే పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. ఇది నేను వస్తున్నానా? ఇది బెడ్. ఇక్కడనే బెడ్, ఇక్కడనే ఇక మెత్తాలు బెడ్షీట్స్ అన్నీ ఇక్కడనే పెట్టుకుంటాను. ఏదైతే బెడ్. ఇక్కడ వచ్చేసి ఇక వాష్ షర్ట్స్ అన్నీ పాయింట్స్ అన్నీ ఇక్కడ పెడతాను. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి బాత్రూము. ఇక్కడ మొత్తం కబోర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ బట్టల కబోర్డ్స్ అనమాట. ఇవి బట్టల కబోర్డ్స్. ఈ కింద ఇట్లా అన్ని బెడ్షీట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇవన్నీ ఇక్కడ వాచీలు, ఇక్కడ ఫోటో డబ్బాలు, దువ్వెళ్ళు ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట. జనరల్గా మనం వాడుకునేటివి అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి నాకు ఫస్ట్ పింఛన్ వచ్చినప్పుడు అయితే 2 months ఒక్కసారి ఇచ్చారనమాట. అయితే నేను గుర్తుంటుంది అనేసి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే తెప్పించాను. కాకపోతే క్వాలిటీ లేక అన్నీ అయితే ఇరిగిపోయాయి అనమాట. ఇవి మనం తీసేటివి ఉంటాయి కదా. నేనైతే 1500 పింఛన్ ఇచ్చినప్పుడు 3000 ఇచ్చారనమాట 2 months. ఇదైతే తెప్పించాను, క్వాలిటీ అయితే లేదనమాట, వేస్ట్ అయిపోయింది. ఏదో మామూలుగా అయితే ఇప్పుడు వాడుతున్నాము అద్దము, ఓకేనా? ఇంకొక రూమ్లోకి వెళ్దాం. ఇవన్నీ ఇందులోనైతే ఎక్కువ సామానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జిరాక్స్ మిషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బీరువా. ఇక్కడ సామాన్ అయితే ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇది బీరువా. ఇక్కడ బియ్యం ఉంటుంది, ఇక్కడ పరుపు ఉంటుంది. ఈ సామాన్లు అన్నీ ఏవో ఒకటి, బ్యాగ్ కానీ బుక్స్ కానీ అన్నీ గందరగోళం ఉంటుంది. ఈ రూమ్ అయితే ఎంత చదివినా కానీ ఇక అన్నీ మా వారైతే తెచ్చి కూర్చుతాడు ఇలా. నాకైతే చిరాకు వస్తుంది ఈ రూమ్ చూస్తే. ఎంత చదివినా
ఇలా మాత్రం నేను వేస్టేజ్ తీసేసినా కానీ ఏదో ఒకటి జమ అయితేనే ఉంటుంది అనమాట. అన్ని రూమ్లలో ఎంత ఉండాలో సామాన్ అంతనే ఉంటుంది. కాకపోతే ఈ రూమ్లో ఒక్క దాంట్లోనే కొంచెం గజ్జి బిజ్జి ఉంటుంది అనమాట. ఓకేనా? ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇల్లు అయితే చాలా అంటే చాలా కష్టపడి కట్టుకున్నాం అనమాట. అంటే ఎవరైనా కష్టపడి కడతారు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా జాగాలు అమ్మి లేకపోతే ఇంకా వేరే అదర్ ఎట్లకి వచ్చిన డబ్బులతోటి కట్టుకుంటారు కదా. మేమైతే అట్లా కాదనమాట. మా వారు కష్టార్జితంతో కట్టుకునే ఇల్లు కదా. అందుకే మాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టము. చిన్న ఇల్లు అయినా సరే నాకైతే మా ఇల్లు అంటే చాలా ఇష్టము. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా మరి? బాయ్.